హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం వచ్చేసరికి ఈ రోజు 30వ తారీఖు అమరావతిలో ఎలా ఉంది ఏంటో చూపిద్దామని చెప్పి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు రేపు మే 2వ తారీఖు జరిగే పునఃప్రారంభ సభకి హడావుడైతే మామూలుగా అయితే లేదండి. అలానే బందోబస్తు కానీ అక్కడ చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయి ఏంటన్నది మీకైతే చూపిస్తాను. అలానే కొత్త రోడ్లు, జనాలు 5 లక్షల మంది మన పునఃప్రారంభానికి వస్తారని చెప్పి అంచనా అయితే ఉంది. అలానే అక్కడ ఏర్పాట్లు కూడా ఎలా చేశారన్నది మీకైతే చూపిస్తాను. అలా ఇబ్బంది లేకుండా రోడ్లు కూడా మనకి కరకట్ట దగ్గర కూడా కొత్త రోడ్డు అయితే వేశారు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చి ఈ కరకట్ట మీదుగా అక్కడ సభ దగ్గరికి అయితే బయలుదేరాం. ట్రాఫిక్ అయితే చూసారు కదా, ఎంట్రన్స్ లోనే ఎలా ఉందో. అక్కడ మీరు చూస్తే అసలు మామూలుగా అయితే ఉండదు అనమాట. చూడండి, కానీ వీడియో కొంచెం స్పీడ్గా, వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి స్పీడ్గా అయితే పెట్టాను. మ్యూజిక్ యాడ్ అయితే చేశాను. కొంచెం పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి, సపోర్ట్ అయితే చేయండి. ఈ మొత్తం ఈ సభ కోసం అని చెప్పి మోడీ గారు మన అమరావతి రావడం కోసం అని చెప్పి చాలా ఏర్పాట్లు అయితే చేశారు. అలానే ప్రజలు రావడానికి ఇబ్బంది లేకుండా కొత్త రోడ్లు కూడా అయితే వేశారు. అవి ఎలా ఉన్నాయి ఏంటన్నది మీరు వీడియోలో చూసుకోవచ్చు. మామూలుగా మీరు కరకట్ట వెళ్ళేటప్పుడు ఓన్లీ ఒక కరకట్ట అయితే ఉంటది. అలానే మీరైతే చూసారు కదా, కరకట్ట డౌన్ వైపు కూడా ఈ రోడ్డు వేయడం కోసం అని చెప్పి మొత్తం కంకర అయితే పోసి పైన సిమెంట్ అయితే వేశారు. రేపు ఎల్లుండి లోపల ఇది కూడా అయితే మొత్తం అయితే పూర్తి అయితే చేస్తారంట. కొత్త రోడ్డు అది కూడా వేశారు. అలానే కింద కార్లు వెళ్ళేది వచ్చేసి సర్వీస్ రోడ్డు, అది ఎప్పటి నుంచి అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే రేపు సభ కోసం వెళ్ళటం కోసం అని చెప్పి మొత్తం అటువైపు కూడా కొత్తగా ఇప్పుడు ఈ కరకట్ట రోడ్లో 3 రోడ్లు అయితే అయినాయి అనమాట. ఇది కూడా మొత్తం నైట్ టైం ఇబ్బంది కూడా లేకుండా ఎక్కడికక్కడ లైటింగ్లు అయితే పెట్టారు. అలానే రోడ్డు మ్యాపింగ్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇక మీరు చూస్తున్నారు కదా, ఈ 3 రోడ్లు కలిసి కరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్లు అయితే కనెక్షన్ అయితే వెళ్ళిద్ది అనమాట. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం డౌన్ ఈ రోడ్డు, ఇది మొత్తం అయితే కొత్త రోడ్డు అయితే వేశారు. ఎలా ఉందో చూడండి, మామూలుగా అయితే ఉండదు అనమాట. ఇప్పుడు ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో కూడా అప్పుడు కూడా ఎలా అయితే ఉండేదో ఇప్పుడు ఇంకా ఈ కొత్త చెట్లు అయితే పెట్టారండి. మొన్న మనం వెళ్ళినప్పుడు అయితే 28వ తారీఖు మట్టి అయితే పోసారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే కొత్త చెట్లు కూడా అసలు ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ అలానే మనం సభకి వెళ్ళే వైపు కూడా చెట్లు అయితే చూస్తే అయితే మామూలుగా లేదండి. ఎందుకంటే ఇక అమరావతి డెవలప్మెంట్ మొత్తం పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా మామూలుగా అయితే ఉండదు అనమాట. మీరు చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ. కానీ పోలీసు వారండి అసలు మన ఆంధ్రప్రదేశ్లోనే పోలీసు మొత్తం అయితే వచ్చారనమాట. సెక్యూరిటీ అయితే చాలా టైట్గా అయితే ఉంది. ఎందుకంటే మరి మోడీ గారు వచ్చినప్పుడు మొత్తం ఎలా ఉండాలి ఏంటి భద్రత అనేది మొత్తం అయితే మాట్లాడుకుంటున్నారు. మీకు ఇక్కడే కాదు, సభ దగ్గరికి వెళ్ళినాక మీరు చూస్తే ఆశ్చర్యపోతారన్నమాట. అలానే రోడ్లు కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్లు అంటేనే చాలా క్లీన్గా అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మరి ఇంకా క్లీన్గా చేయాలి కాబట్టి ఇంకా క్లీన్గా అయితే చేస్తున్నారు. అటు పక్కన కూడా చేస్తున్నారు, చూసారు కదా. కానీ అసలు ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఎటువంటి లోటు లేకుండా అయితే ఈ సభకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. కానీ ఇందులో మెయిన్ రోల్ పోషించేది పోలీస్ శాఖ అండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వచ్చడానికి అక్కడ చేసే కార్యక్రమాలు మామూలుగా అయితే ఉండవు. ఇవి అలానే చూసారు కదా, ఈ కొత్తగా పెట్టారు కుండీలు, మీకు వెళ్ళినాయి కదా, అది అనమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో నుంచి 2వ రోడ్డు అయితే వస్తుంది అనమాట కరెక్ట్గా వెళ్ళటానికి. ఇవి ఎక్కడైతే చూడండి కొత్త చెట్లు, ఇవైతే మొన్నే పెట్టారు. మొన్న మనం వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు అయితే లేవు, సాయంత్రం అయితే పెట్టారు అనమాట. అలానే లైటింగ్ కూడా ఫుల్ ఈ సందు మొత్తం అయితే పెట్టారు. అలానే ప్రతి ఒక్క రోడ్డు నుంచి రావటానికి కూడా తెలిసేలాగా అయితే లైటింగ్స్ అయితే పెట్టారు. మీరు చూస్తున్నారు కదా.
ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా మీరు చూసుకోవచ్చు. E4N9 రోడ్లో అనమాట. ఇది కరెక్ట్గా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆ సభ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి సభ కార్యక్రమం జరిగేది కూడా ఇక్కడ నుంచి అయితే మనకి కనిపిస్తూ ఉంటది. ఇక్కడ కూడా చాలా వరకు ఈ కార్మికులు చాలా ఊర్ల నుంచి అయితే వచ్చారండి. అక్కడ మొత్తం బస్సులు వేసారన్నమాట. ప్రతి ఒక్క ఊరు నుంచి బస్సులు అయితే వేసారు. అలానే పోలీస్ శాఖ వారికి కూడా బస్సులు అయితే వేసారు. మీరు ఇక్కడ చూస్తున్న ఎదురు సందు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం జరిగే రోడ్డు అనమాట, E6 రోడ్డు. ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఇటువైపు బాగా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఇక్కడ కూడా అంతకుముందు చెట్లు అయితే ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద చెట్లు అయితే నాటుతున్నారు అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా తొందరగానే చాలా పెద్ద చెట్లు అయితే నాటారు. ఈ చివరి నుంచి అటు చివరి వరకు స్టార్టింగ్ నుంచి మొత్తం పెట్టారు. అలానే ఇక్కడ ఈ కలర్స్ ఫ్లవర్స్ చూసారు కదా, అసలు ఇవి చాలా ఈ రోడ్డుకే మంచి అట్రాక్షన్ అన్నమాట. ఇదిగోండి, మనం ఇప్పుడైతే ఈ పార్కింగ్ ఏరియా ఇదంతా ఈ 250 ఎకరాల్లో మొత్తం 50 ఎకరాలకే ఈ బస్ పార్కింగ్ కానీ ఈ వెహికల్ పార్కింగ్స్ కానీ ఇటువైపు అయితే ఇచ్చారు. మీరైతే చూడండి, అసలు ఎంత చివరి వరకు అయితే మొత్తం ఈ లైటింగ్స్ అయితే సెట్ చేసి ఈ మొత్తం పార్కింగ్ అయితే ఏర్పాటు అయితే చేశారు. అలానే వీటిలోనే ఇటువైపు మీకు ఇప్పుడు ఇవి వచ్చేసి విఐపీస్ కి, అదే ఏదన్నా ఒకవేళ ఎవరికన్నా హెల్త్ ఏమన్నా ప్రాబ్లం వస్తే కనుక ఎమర్జెన్సీగా చూడటం కోసం బెడ్లు కూడా ఏర్పాటు అయితే చేశారు, మీరు చూడొచ్చు. అలానే మామూలుగా వచ్చిన ప్రజలకు కూడా అటు పక్కన అయితే మీకు ఆ వేదికకి అవతల సైడ్ కూడా ఎంట్రన్స్ లో అయితే పెట్టారు. మీకు అది కూడా అయితే చూపిస్తాను. ఇది మొత్తం అయితే ఎంట్రన్స్ అనమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది గతంలో కూల్ చేసినటువంటి ప్రజా వేదిక. ఇప్పుడు మనం ఈ మెయిన్ రోడ్ లో అయితే ఉన్నాం. కొంచెం ఇటు ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఇది ఎంట్రన్స్ లో చెప్పాను కదా, ఈ ప్రజలకు కూడా ఇబ్బంది లేకోకుండా ఇక్కడ బెడ్లు అయితే ఏర్పాటు అయితే చేశారు. ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయినా కానీ ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 40 బెడ్ల దాకా అయితే ఉన్నాయి. అలాంటి డాక్టర్స్ కూడా అయితే ఉన్నారన్నమాట. ఇక చూశారు కదా, మొత్తం వచ్చేసి ఇవి 250 ఎకరాల్లో 3 వేదికలు అయితే రెడీ చేశారు. ఒకటి వచ్చి సామాన్య ప్రజలకు, ఒకటి మామూలుగా చూస్తానికి అయితే వస్తారు కదా అదొకటి. అలానే స్పెషల్ గా రైతుల కోసమే ఒక ఇదిగో వేదిక కూడా అయితే ఉంది. అలానే విఐపీస్ కి కూడా సంబంధించి వేదిక కూడా అయితే రెడీ అయితే చేస్తున్నారు. మీరైతే చూసుకోవచ్చు, ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం అయితే రెడీ అయితే చేశారు. మొత్తం కుర్చీస్ అన్ని వేసారు అన్నమాట. అలానే అటు పక్కన కూడా మొత్తం రెడీ అయితే చేస్తున్నారు. ఎల్లుండి జరిగే ఈ పునఃప్రారంభ సభకి వీలైన ఒకవేళ మీరు కూడా రావాలనుకుంటే గనక ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగా అయితే చేస్తున్నారు. ఇబ్బంది అయితే ఏముండదు. ఒక్కసారి వచ్చి పునఃప్రారంభ సభలో మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇదిగోండి, ఇది వచ్చేసి 2వ వేదిక అన్నమాట. ఇక్కడ కూడా చాలా వరకు అయితే
ఈ చైర్స్ అన్ని వేసారు చూసారు కదా. స్టేజ్ అయితే చివరైతే ఉంటదండి. ఇగో చూడండి మొత్తం చాలా వరకు అయితే రెడీ అయితే చేసేసినట్టే మొత్తం చూసారు కదా. అలానే ఈ పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా అయితే పెట్టారు చూసారు కదా, ఏసీ కూలర్లు అన్నమాట ఇవి. ఈ వచ్చిన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ పెద్ద పెద్ద కూలర్స్ కూడా సెట్ చేశారు. మీరు చూసారు, ఇది మొత్తం ఎటు చూసినా గానీ పోలీసు వారు సెక్యూరిటీ అయితే ఉంది. ఎందుకంటే మరి మోడీ గారు వచ్చినప్పుడు చాలా భద్రత కావాలి కాబట్టి మొత్తం ఇలాంటి ఏర్పాట్లు అయితే బాగా చేస్తున్నారు. ఇక్కడేనండి మెయిన్ వచ్చేసి సభ అన్నమాట. ఇక్కడే మీటింగ్ అది జరుగుతుంది. ఇక్కడ మామూలుగా విఐపీస్ కి సంబంధించి చైర్స్, అలానే ఇటు రైతులకి కూర్చోడానికి కూడా చైర్స్ చూసారు కదా డబ్బులకి. ఇవన్నీ మామూలుగా వచ్చే ప్రజలకు అన్నమాట. ఇక్కడ ఏర్పాట్లు అయితే అసలు మామూలుగా లేవు చూసారు కదా, ఇటు చూసినా కానీ సెక్యూరిటీ ఎలా ఉందో. సౌండ్ సిస్టమ్ సంబంధించి సెట్టింగ్స్ అయితే చేసుకుంటున్నారు. ఇవ్వండి విఐపీస్ కి వేసే సోఫాలు అన్నమాట. ఇదండి మెయిన్ సభ అయితే వచ్చి. ఇక్కడైతే ఇలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది చూడండి, ఇది వచ్చేసి వెలగపూడి సచివాలయం వెళ్ళే రోడ్డు అనమాట. దాని పక్కన ఇది వచ్చేసి గేట్ 3. ఇటువైపు కూడా కొత్త రోడ్డు అయితే వేశారు. ఎందుకంటే రేపు నరేంద్ర మోడీ గారు ఈ హెలికాప్టర్ అయితే ల్యాండ్ అయ్యి కరెక్ట్గా ఈ సచివాలయం ఎదురుగానే ల్యాండింగ్ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ ల్యాండ్ అయ్యి ఇటు నుంచి అయితే మన ఈ సభ వైపు అయితే తీసుకొస్తారు. ఇక్కడ కూడా చాలా పనులు అయితే చేస్తున్నారు చూసారు కదా. వర్కర్స్ అయితే ఎంతమంది అయితే ఉన్నారో ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇదంతా ఎంట్రన్స్ అనమాట, ఈ సెక్రటరియట్ ఆఫీస్కి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్ ఇది. చూడండి అసలు ఈ అమరావతి మొత్తం ఎలా సందడిగా అయితే మారిపోయిందో. 2 రోజుల ముందే ఈ పునఃప్రారంభం అయితే మొదలైపోయినంత కలగైతే ఉందన్నమాట. మరి ఆ రోజు ఎలా ఉంటుందో అన్నది మనమే ఊహించుకోవచ్చు. ఇటు సైడ్ కూడా అయితే మొక్కలు పెడుతున్నారు చూసారు కదా. మామూలుగానే ఈ రోడ్డు అంతా చాలా బాగుంటుందండి చూడటానికి. ఇదిగో మీరు చూస్తుంది ఇది రైట్ సైడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అయితే దిగనమాట. అంటే దిగటం గన్నవరంలో అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. గన్నవరం నుంచి డైరెక్ట్గా ఇక్కడైతే సచివాలయం ఎదురుగా దిగి ఇక్కడ నుంచి సభ వైపు అయితే వెళ్తారనమాట. అది చూశారు కదా. ఈ రోడ్డు కూడా ఈ అమరావతిలో సీడాక్సిస్ రోడ్డు తర్వాత ఈ రోడ్డు అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.